తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో ధనుసు రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 1 గాను, అవమానం 5 గాను ఉంటాయి. ధనుసు రాశి వారికి గురువు మే 14 వరకు షష్టమ స్థానంలో అనగా వృషభ రాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారం ధనుసు రాశి వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఈ కాలంలో ఆర్థిక వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండవలను. మీరు వస్తాయనుకున్న ధనం సమయానికి రాకపోవటం, ఖర్చులు అధికమవటం జరుగుతుంది. రుణబాధలు కలుగుతాయి. పెట్టిన పెట్టుబడుల్లో నష్టపోవటం జరుగుతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించవలను. ఇక మే 15 నుండి గురువు వీరికి సప్తమ స్థానమైన మిథున రాశిలో సంచారం చేస్తారు. అప్పటి వరకు వీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుండి నెమ్మదిగా బయటపడతారని చెప్పవచ్చును. ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది. రాని బాకీలు వసూలవటం, తలపెట్టిన పనుల్లో విజయం సాధించడం జరుగుతుంది. ధనంనకు లోటు ఉండదు. ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. ఈ కాలంలో వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ కాలంలో స్థిరాస్తులను కొనుగోలు చేయట లేదా వృద్ధి చేయట జరుగుతుంది. నూతన వాహన యోగం కలుగుతుంది. అందుకుగాను బ్యాంకు నుండి రుణంలు లభిస్తాయి. ధనుసు రాశి వారు ఈ సంవత్సరం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ధనుసు రాశి వారికి మార్చి 30 నుండి శని వీరికి అర్ధాష్టమంలో అనగా మీనరాశిలో ఈ సంవత్సరం అంతా సంచారం చేస్తారు. కాబట్టి గురువు మీకు ఎంత అనుకూలించినా అర్ధాష్టమ శని సంచారం చేత పనులందు విపరీత ఆటంకంలో కలుగుతాయి. అతి కష్టం మీద పనులు పూర్తవటం జరుగుతుంది. కానీ గురువు సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి ధనుసు రాశి వారిపై అర్ధాష్టమ శని సంచార ప్రభావం వీరిపై పెద్దగా ఉండదని చెప్పవచ్చును. ఇది కాకుండా రాహుకేతుల సంచారం కూడా వీరికి దాదాపు అనుకూల ఫలితాలను కలగజేస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో కొన్ని నెలల పాటు ధనుసు రాశి వారికి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా మొత్తం మీద ధనుసు రాశి వారికి ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. వీరు ప్రధానంగా చేయవలసినది ఏమిటంటే ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొనవలసి ఉంటుంది. వీడియోని కొనసాగించే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం. ఈ వీడియోని రూపొందించడానికి సుమారు మాకు 2 రోజుల సమయం పడుతుంది. మా శ్రమను గుర్తించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్కు కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే, గురు సంచారం వీరికి మే 15 నుండి అక్టోబర్ 18 వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ధనుసు రాశి వారికి అత్యంత యోగవంతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. తిరిగి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 4 వరకు వీరికి అష్టమ స్థానంలో అనగా కర్కాటక రాశిలో గురువు సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి ప్రతికూల ఫలితాలను కలగజేస్తుంది. ఈ కాలంలో ధనుసు రాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ధననాశనం జరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టవలను. ఈ కాలంలో వ్యసనములకు దూరంగా ఉండవలను. పనుల యందు ఆటంకములు కలుగును. ఈ కాలంలో అర్ధాష్టమ శని కలగజేసే ప్రతికూల ఫలితాలు కూడా వీరిపై ప్రభావం చూపుతాయని ధనుసు రాశి వారు గ్రహించుకొనవలను. తిరిగి డిసెంబర్ 5, 2025 నుండి మార్చి 19, 2026 వరకు గురువు వీరికి సప్తమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి అనుకూల ఫలితాలను కలగజేస్తుంది. ధనుసు రాశి వారు అప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ధనవృద్ధి కలుగుతుంది. పెండింగ్లో ఉన్న వ్యవహారాలను పరిష్కరించుకుంటారు. సిరి సంపదలు కలుగుతాయి. అనగా సప్తమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు ధనుసు రాశి వారికి యోగవంతమైన ఫలితాలు కలుగుతాయని, అలాగే షష్టమ అష్టమ స్థానంలో సంచారం చేసినప్పుడు మిశ్రమ ఫలితాలు కలుగుతాయని ధనుసు రాశి వారు గ్రహించుకున్నవలను. ఇక రాహుకేతువులు ఇరువురు వరుసగా మే 17 వరకు చతుర్థ మరియు దశమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి మిశ్రమ ఫలితాలను కలగజేస్తుంది. మే 18 నుండి తృతీయ మరియు
భాగ్యస్థానంలందు సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి యోగదాయకంగా ఉంటుంది. ఇక ధనుసు రాశిలోని వివిధ రంగాల వారికి ఫలితాలు కనుక చూస్తే వృత్తి వ్యాపారాలు చేసేవారికి బాగుంటుందని చెప్పవచ్చును. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించుకునవలను, లేదంటే నష్టపోవటం జరుగుతుంది. జాయింట్ వ్యాపారాల్లో మనస్పర్ధలు కలిగి విడిపోయే అవకాశములు ఉన్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. మంచి మార్కులు రావాలంటే కష్టపడవలను. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఆలోచనలు దారి తప్పే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త పడవలను. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. ప్రమోషన్లకు అవకాశములు ఉన్నాయి. ఇష్టం లేని చోటికి బదిలీలు జరిగే అవకాశములు కలవు. పై అధికారులతో సహోద్యోగులతో మనస్పర్ధలు రాకుండా చూసుకునేవాళ్ళను. నిందలు పడే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగంను కోల్పోయే అవకాశములు కలవు. జాగ్రత్తగా ఉండవలను. వ్యవసాయదారులకు ఆశించిన లాభంలో రాకపోయినా మిశ్రమ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. క్రీడాకారులకు, కళాకారులకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. నూతన అవకాశాలు పొందడం కోసం శ్రమించాల్సి ఉంటుంది. ధనుసు రాశిలోని రాజకీయ నాయకులకు పదవులైతే లభిస్తాయి, కానీ ఆశించిన పదవులు లభించవు. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నది. కాంట్రాక్టుదారులకు పాత బిల్లులు ఆలస్యంగా వసూలవుతాయి. పెద్ద కాంట్రాక్టులు పొందాలంటే ఎక్కువగా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మొత్తం మీద ధనుసు రాశి వారికి ప్రధానంగా అర్ధాష్టమ శని సంచారం వలన సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. పనులైతే సాగుతాయి, కానీ ఆటంకములు ఎక్కువగా ఏర్పడతాయి. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టవలను. కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. ధనుసు రాశి వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొనవలసి ఉంటుంది. అలాగే అనవసర వివాదాలు కలుగు సూచనలు కలవు. తద్వారా అపఖ్యాతి కలుగుటకు అవకాశములు ఉన్నాయి. నోరు జారకుండా జాగ్రత్త పడవలను. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండవలను. వాగ్దానాలు చేయకుండా ఉంటే మంచిది. ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారు క్రమశిక్షణతో జీవితంను గడపడం మేలు చేస్తుంది. గొప్పలకు పోకుండా జీవిస్తే మంచిది. లేదంటే శత్రువులు పెరుగుతారు. నరకోస అధికంగా ఉంటుంది. జాగ్రత్తగా నడుచుకునవలను. మరింత యోగవంతమైన ఫలితాల కొరకు ధనుసు రాశి వారు శనివారం నియమాలు పాటించాలి. ప్రతి శని త్రయోదశిని విడువకొండగా శనికి తైలాభిషేకం నిర్వహించుకునవలను. దాన ధర్మాలు, మంచి కార్యాలు చేస్తూ ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తూ ఆలయమును సందర్శన చేసుకోవాలి. ధనుసు రాశి వారు త్రిముఖ రుద్రాక్ష ధారణ చేసుకోవడం వలన దోషములు తొలగి మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్కి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ధన్యవాదాలు.